వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో వారాహీదేవికి పెసళ్లతో దీపం వెలిగిస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందామా? సాధారణంగా వారాహి రూపంలో ఉండే వారాహి దేవత సప్తకన్యల్లో ఒకరు. ఆమె కారుమేఘం వంటి రూపంలో ఉంటుందని దేవీ భాగవతంలో చెప్పబడినది. ఈ వారాహీదేవిని పూర్వకాలంలో రహస్యం, రాజులు, మంత్రులు, సైనికులు, మాంత్రికులు, తాంత్రికులు, శత్రువులు ఉండేటువంటి వారు కొలిచేవారు. అలాగే ప్రస్తుతం ఆమెను మాసాల్లో వచ్చే పంచమి నాడు భక్తులు కొలవటం చేస్తున్నారు. కలియుగంలో వారాహి రూపంలో ఉన్న ఈ మాతను పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఈమె మహావిష్ణువు అంశము. అలాంటి ఆమెను కొలిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి. ఇక మీ కోరికలు సులభంగా నెరవేరాలంటే ఈ పరిహారాన్ని ఇంటిలో చేయవచ్చు. వారాహి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు తప్పక నెరవేరుతాయి. ఈ పరిహారాన్ని ఇంటిలో కానీ లేకుంటే వారాహి అమ్మవారు కొలువైయుండే ఆలయంలోనూ చేయవచ్చు. ఇంతకీ ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పెసళ్లను ఒక ప్లేటులోకి తీసుకొని చదునుగా చేసుకోవాలి. వారాహీదేవి పటం ముందు ఈ పెసళ్లతో నింపిన ప్లేటును ఉంచి దానిపై 2 ప్రమిదలతో నేతి దీపం లేకుంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా 9 రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించి వారాహి అమ్మవారిని పూజించాలి. ఇలా చేస్తే మీ సంకల్పం సిద్ధిస్తుందని వారాహీదేవి ఉపాసకులు చెబుతున్నారు. ఈ దీపాన్ని వెలిగించటం ద్వారా వారాహీదేవి అనుగ్రహం లభిస్తుంది. 9 రోజుల తరువాత ఈ పెసళ్లను ఆవులకు మేతగా ఇవ్వటం లేదా చెరువులో వేయటం లాంటివి చేయవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.